కురువ లింగమయ్యన్న వీళ్ళందరూ కూడా దాన్ని అడ్డుకొని పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఎందుకు మమ్మల్ని అటాక్ చేస్తూ ఉన్నారు, మండలంలో భయాందోళన క్రియేట్ చేసేందుకోసం అని చెప్పి మళ్ళీ ఈ ఎన్నిక జరిగితే ఈ ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను భయపెట్టాలనే ఉద్దేశంతో, భయానికి గురి చేయాలనే ఉద్దేశంతో అటాక్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. దీన్ని అరికట్టండి అని చెప్పి పోలీసులకు వెళ్తే పోలీసులకు ఘటనకు సంబంధించిన కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. 28వ తారీఖున మళ్ళీ 28వ తారీఖున మళ్ళీ ఇదే మాదిరిగా జరిగించిన తర్వాత మార్చి 30వ తారీఖున కురుబ లింగమయ్యన్న కొడుకు బైక్లో తాను పోతా ఉంటే బైక్లో పోయేటప్పుడు వాళ్ళ ఇళ్ళ ద్వారా పోయే కార్యక్రమం జరుగుతూ ఉంటే బైకును అడ్డగించి లింగమయ్య కొడుకును అటాక్ చేస్తారు. అటాక్ చేస్తే లింగమయ్య కొడుకు మనోహర్ అటాక్ చేస్తే ఫోన్లో నాన్న నన్ను కొడతా ఉన్నారు, నన్ను అటాక్ చేసినారు, నన్ను కొడతా ఉన్నారు అని చెప్పి వాళ్ళ నాన్నతో తను మాట్లాడితే నువ్వు ఫోన్ చేసి మళ్ళీ మీ నాయనకి చెప్తావా అని చెప్పి మళ్ళా వీళ్ళింటికి ఇక్కడ నుంచి 20 మంది బేస్బాల్ బ్యాట్ కూడా తీసుకొని పోయి బేస్బాల్ బ్యాటు, కట్టెలు, రాళ్ళు, మచ్చుకొత్తి కూడా తీసుకొని మీలో 20 మందితో ఇళ్ళ కాడికి పోయినారు. ఇంటికాడికి పోయి లింగమయ్యన్నను బేస్బాల్ కట్టెతో నెత్తి మీద కొడితే బేస్బాల్ కట్ట విరిగి ఏకంగా ఆ మనిషి చనిపోవడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా ఇదే రకమైన పాలనకు సంబంధించి నేను క్వశ్చన్స్ అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, పోలీసులను అడుగుతా ఉన్నా, అయ్యా మీరు చేసేది న్యాయంగా ఉందా, మీరు చేసేది ధర్మంగా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు చేస్తూ ఉన్న ఈ రాంగ్ ప్రెసిడెంట్ వల్ల రాష్ట్రం ఈరోజు బీహార్ కన్నా నాశనమైన పరిస్థితుల్లో ఈరోజు తయారవుతా ఉంది రాష్ట్రం. ప్రతి చర్య మనం చేసేది డెమోక్రసీలో సిగ్గుతో తలంచుకునే కార్యక్రమానికి మీరంతా కూడా సిగ్గు లేకుండా చేస్తూ ఉన్నారు.